గోకులాష్టమి సందర్భంగా అందరూ నిజామాబాద్ పట్టణ ప్రజలకు సోదర సోదరిమణులకు శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నా. దాదాపు ఇది 24 years నుంచి ఈ కృష్ణుడి గుడి ఉంది. చాలా నాకు ఇష్టము. ఈరోజు సుందర చైతన్య స్వామీజీ గారు కూడా ప్రతిష్టాపించిన ఈ ఆలయము చాలా ప్రత్యేకత గల ఆలయం కాబట్టి నేను కూడా ప్రతి ఇయర్ రావడం జరుగుతుంది. చాలా సంతోషంగా ఉంది. అందరికీ మరొకసారి శుభాకాంక్షలు తెలియజేస్తున్నా. అందరూ ఆయురారోగ్యాలతో ఉండాలని ఆ కృష్ణ భగవాన్ని వేడుకుంటున్నాను. ఓం శ్రీ గురుభ్యో నమః. ఆత్మబంధువులకు గురుదేవులు పూజ్యపాదులు జ్ఞాన బ్రహ్మ ఆర్ష విద్యా వాచస్పతి శ్రీ 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 సుందర చైతన్యానందుల వారి యొక్క పరిపూర్ణ ఆశీస్సులతో సుందర సత్సంగ్ నిజామాబాద్ వారి యొక్క ఆధ్వర్యంలో సేవలో 2 రోజులు మనము శ్రీకృష్ణ జన్మాష్టమి వేడుక కార్యక్రమాలను ఎంతో వైభవంగా నిర్వహించుకొని కొద్దిసేపట్లో ముగిస్తున్నాము. 2 రోజుల యొక్క కార్యక్రమము నిన్నటి రోజు ఉదయము సామూహికంగా పంచామృతాభిషేకాన్ని అందరూ జరుపుకొని ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ భజిస్తూ పురుష సూక్తము శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్రము మరియు శ్రీమద్ భగవద్గీత పారాయణంచే ఉదయం కార్యక్రమాన్ని శ్రీకృష్ణ అష్టోత్తర శతనామ పుష్పార్చన కార్యక్రమాన్ని జరుపుకొని మహాహారతి దర్శనాలు ప్రసాద వితరణ నిన్నటి ప్రొద్దున 12 గంటల వరకు ఒకే రకంగా సమయాన్ని ఎంతో భక్తి పారవశ్యంలో సద్వినియోగం చేసుకొని నిన్నటి రోజు సాయంత్రం 6:30 గంటలకు షోడశోపచార పూజా కార్యక్రమాన్ని జరుపుకొని మురళీకృష్ణ భగవాను యొక్క డోలారోహణము ఊయల సేవ ఊయల పాటలు పాడుకుంటూ జోలపాటలను పాడుకుంటూ మనం ఈ యొక్క ఊయల సేవ కార్యక్రమాన్ని జరుపుకొని సాయిరవలి గారి యొక్క నాట్యాలలో నృత్యాలను చిన్నారుల యొక్క కూచిపూడి నృత్యాలతో కూడుకొని భజనలు సంకీర్తనలచే నిన్నటి రోజు సాయంత్రము ముగించుకున్నాము. ఈరోజు అతి విశేషమైనటువంటి కార్యక్రమం పల్లకి సేవ. మురళీకృష్ణ భగవాను యొక్క పల్లకి సేవను ఈరోజు వేలాది మంది భక్తులచే ద్వాదశాక్షరి మంత్రాన్ని జపిస్తూ స్మరిస్తూ భజనలను చేసుకుంటూ కాలోనీ పరిసర ప్రాంతాలలో ఆ యొక్క మురళీకృష్ణ భగవాను యొక్క ఊరేగింపు శోభాయాత్రను చేసుకొని మనము మధ్యాహ్నం వరకు ఇక్కడ విచ్చేసి మళ్ళీ మనము భగవన్నామ సంకీర్తను ఏకధాటిగా చేసుకొని నిరంతరము ఓం నమో భగవతే వాసుదేవాయ ద్వాదశాక్షరి మంత్రాన్ని స్మరిస్తూ అందరూ వేలాది మంది ఆలయంలో నామము దద్దరిల్లిపోయేలా కలియుగానికి భగవన్నామమే సత్యము, భగవన్నామమే మనిషికి తరింపచేసేది మానవుడికి అని ఒక భక్తిలో ఆ యొక్క జ్ఞానాన్ని మనము ఇతరులకు పంచుతూ ఈ యొక్క అవకాశాన్ని కల్పిస్తూ మరి మధ్యాహ్నం 1 గంట నుండి మన దాతలు మన శ్రీ వనపర్తి రాములు సుజాత పుణ్య దంపతులతో అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా జరుపుకొని మళ్ళీ మనం సాయంత్రము 6 గంటల నుండి భక్తులు అందరూ కలిసి ఎవరికైనా భగవంతుడి యొక్క అవకాశము భక్తి కావాలి కాబట్టి ఆ భక్తి వితరణ చేయడంలోనే భక్తులకు శ్రద్ధ అనేది కావాలి. ఆ శ్రద్ధను మనము కల్పించే ప్రయత్నంగానే మనము కోలాటం కార్యక్రమాలను కూడా అద్భుతంగా నిర్వహించుకుంటూ ఉన్నాము ఇప్పటి వరకు. ఇంకా కొద్దిసేపట్లో ఈ యొక్క కార్యక్రమాలను ముగిస్తూ మహాహారతి సమాప్తి ఉత్సవం 2 రోజులు ఘనంగా జరుపుకున్నాం. ఈ యొక్క అవకాశాన్ని భగవంతుని యొక్క పరిపూర్ణ అనుగ్రహంచే మనందరిపై భగవంతుడు ఎల్లవేళలా లోక కళ్యాణార్థం మనం చేసుకునే సుందర సత్సంగు సాధనలో భాగంగా దీనిని మేము చేసుకుంటున్నటువంటి భాగ్యంగా మేము భావిస్తూ భక్తులందరికీ మనస్ఫూర్తిగా లోక కళ్యాణార్థం జరిగినటువంటి యొక్క కార్యక్రమాన్ని భగవంతుడు ఎల్లవేళలా మనకు అనుగ్రహాన్ని ప్రసాదింపచేయాలని మనస్ఫూర్తిగా హృదయపూర్వకంగా భగవంతుడు ప్రార్థిస్తూ మీడియా వారికి మన భక్తులందరికీ మేము మనస్ఫూర్తిగా తెలియచేస్తూ ఉన్నాము. జై గిరిధారి, జై జై గిరిధారి. సంవత్సరము ఇలాగే జరుగుతాయని భక్తులకు తెలియచేస్తున్నాం. అలాగే ముఖ్యమైనటువంటి విషయము ప్రతి ఆదివారం రోజు మన మురళీకృష్ణ ఆలయంలో గురుదేవులు అందించినటువంటి గొప్ప వరం సుందర సత్సంగం.
మన ఆలయంలో ప్రతి ఆదివారం రోజు సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు సుందర సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. అందులో పూజ్య గురుదేవులు అందించినటువంటి అమృతోపన్యాసాలు, ప్రవచనాలు ప్రొజెక్టర్ ద్వారా పెట్టడం జరుగుతుంది. అలాగే భక్తిచే మనము ఆ భజనలను ధ్యానాన్ని చేసుకుంటూ అంతరీక్షణ జరుపుకుంటూ హారతి ప్రసాద వితరణ చేసుకోవడం జరుగుతుంది. ప్రతి ఆదివారం సాయంత్రం 6:30 నుండి 7:30 వరకు ఈ యొక్క సుందర సత్సంగ కార్యక్రమం జరుగుతుంది. అందరికీ మా యొక్క హృదయపూర్వక ఆహ్వానమును తెలియచేస్తూ మనకు కావలసినది జన్మ సార్థకం చేసుకోవడానికి మోక్షము కొరకు వచ్చినటువంటి జన్మ మోక్షము జ్ఞాన మార్గంలోనే ఉంది కాబట్టి జ్ఞానమే సత్యంగా దీనిని ఈ యొక్క అవకాశాన్ని భక్తులు తెలుసుకొని సద్వినియోగం చేసుకోవాల్సినదిగా కోరుతున్నాం. అలాగే అతి విశేషమైనటువంటి కార్యక్రమం ప్రతి గురువారం సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు జరుగుతుంది. శ్రీ కృష్ణాష్టోత్తర శతనామ పుష్పార్చన కార్యక్రమం, అలాగే శ్రీ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం, శ్రీమద్ భగవద్గీత పారాయణంతో కూడుకొని గురుదేవులు అందించినటువంటి గొప్ప రచన అద్వైత గ్రంథం అవధూత గీతను రచించి మనకు అందించినటువంటి గొప్ప భాగ్యం అది. ఆ అవధూత గీతను కూడా మనం అధ్యయనం శ్రవణం చేసుకొని ఆ యొక్క అవకాశాన్ని ప్రతి గురువారం నాడు సాయంత్రం 7 గంటల నుండి 8:30 వరకు జరుపుకుంటున్నాం. ఈ యొక్క అవకాశాలను తప్పకుండా ఈ జన్మను తనిఖీ చేసుకోవడానికి వచ్చిన ఈ మానవ జన్మకు ఇది ఎంతో గొప్ప అవకాశంగా భావిస్తూ దీనిని సద్వినియోగం చేసుకోవాలని మనస్ఫూర్తిగా సుందర సత్సంగ తరపు నుంచి తెలియచేస్తూ ధన్యవాదాలు తెలియచేస్తున్నాము. జై గిరిధారి. సద్గురు స్వామి సుందర చైతన్యానంద స్వాముల వారి పాదపద్మలకు నమస్కారాలు చేస్తూ 2 రోజులు 6వ తారీఖు పొద్దున 7 గంటలకు క్షీరాభిషేకం అందరి సమయంగా జరిగిన కార్యక్రమం. మళ్ళీ సాయంత్రము డోలోహరణ 7వ తారీఖు పొద్దున పల్లకి సేవ 9 గంటలకు అత్యంత వైభవంగా జరిగింది. ఇంత వర్షం పడ్డా కానీ భక్తులు లెక్క చేయకుండా వచ్చి ఈ యొక్క నామంలో పాల్గొన్నారు, ఈ యొక్క సేవలో పాల్గొన్నారు. అత్యంత వైభవంగా ఈ యొక్క అన్నదానం కూడా బాగా జరిగింది. ఈ యొక్క రాత్రి సాయంత్రం 7 గంటలకు కూడా 7వ తారీఖు 7 గంటలకు కూడా కోలాటం అత్యంత వైభవంగా జరిగింది. స్వామీజీ అనుగ్రహం చేత అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ జై గిరిధారి, జై జై గిరిధారి.